త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ మాణిక్య ప్రభు దివ్య చరిత్ర. ఒకరోజు ప్రభువు బయట తిరిగి మధ్యాహ్న సమయానికి ఇంటికి వచ్చి మేనమామ గారి పట్టెమంచం మీద ముసుగు తన్ని పడుకున్నారు. మేనమామ బయట నుంచి కొద్దిసేపట్లో వచ్చారు. దర్జాగా పట్టెమంచం మీద కాని సమయంలో నిద్రపోతున్న మేనల్లుణ్ణి చూడగానే ఆయనకు చాలా కోపం వచ్చింది. గబగబా వచ్చి శాలువా లాగి ప్రభువును నిద్ర నుండి లేపారు. ఏంట్రా, పెద్ద జాగీర్దారులా దర్జాగా నిద్రపోతున్నావే? నీవేమిటి? నీ స్థితేమిటి? ఏమనుకుంటున్నావు? 16 ఏళ్లు నిండాయి. పొట్ట నింపుకునేందుకు ఉద్యోగం చెయ్యాలనే బుద్ధి లేదు. ఇతరులపై భుక్తికి ఆధారపడడానికి సిగ్గువేయడం లేదా? ఈ వయసులో నేల పిడికిలతో బ్రద్దలు కొట్టి నీరు విరజిమ్మాలి. నీ విషయం అంతా విచిత్రంగా ఉంది. తెలివితేటలు బాగా ఉన్నాయి, అయినా చదువుకోవు. శరీర దారుఢ్యం బాగా ఉంది, అయినా నడుం వంచి చిన్న పని కూడా చెయ్యవు. ఇతరుల సంపాదనపై బతికే మూర్ఖుడా, నీ ముసలితల్లి చూడు. ఈ వయసులో కూడా నీ కోసం ఎంత కష్టపడుతున్నదో చూడు. హనుమంతు దాదా ఒక్కడే ఎంత సంపాదిస్తాడు? అతను తెచ్చింది అందరికీ సరిపోతుందా? మీ కుటుంబానికి నేనెంత చేయగలను? ఎన్నేళ్లని చేయగలను? నీవు నీ సంగతి పట్టించుకోకపోతే నేనెందుకు బాధపడాలి? ఇకపై నిన్ను పోషించలేను. ఇంటి నుండి బయటకు నడువు. ఎట్లా బ్రతుకుతావో చూస్తాను అని మేనమామ అసహనంతో గర్జించాడు. ప్రభువు శాంతంగా మంచం మీద నుండి లేచారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటి బయటకు నిర్లిప్తంగా నడిచారు. కట్టుకున్న ధోవతిని చించి కౌపీనంగా ధరించారు. మేనమామకు భక్తితో నమస్కరించి, తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు 9 నెలలు ఏ ప్రభువు సంరక్షించాడో ఆ ప్రభువే నన్ను ఇప్పుడు ఆదుకుంటాడు. మరెవరూ నా భారం మొయ్యనవసరం లేదు. విత్తనం నాటిన వాడే నీరు పోసి పోషిస్తాడు కాని మధ్యలో వదిలేయుడు కదా. నా జన్మ కారుకుడే నన్ను పాలిస్తాడు. మీరు అనవసరంగా నా కోసం దిగులు చెందవద్దు. మీ మనస్ఫూర్తి దీవెనలు నాకు ఉండనియండి చాలు. ఇక నేను వెళ్తున్నాను అని గంభీరంగా పలికారు. గట్టు చేరిన అలా ప్రశాంతంగా అనంతమైన సముద్రంలోకి జారుకొన్నట్టు ప్రభువు సంకుచితమైన గృహం నుండి విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.